తెలంగాణ వచ్చిన గిదే కథ రాకున్నా గిదే కథ ఎందుకు కాదు కుంజి తిప్పేటోడు చంద్రబాబు ఉండనే ఉండు కదా పక్కన ఇక గమ్మంటే కాదా అసలు ఇక్కడోళ్ళంటే వాళ్ళకు ఇంకా ఎందుకు చిన్న చూపో నాకైతే అర్థం కాదు కొంచెమన్నా నియ్యత ఉండాలే ఏంది రాములమ్మకు ఉన్నట్టుండి బీపీ పెరుగుతుంది అనుకుంటారు కదా గిది చూస్తే మీ కూడా గట్లనే అవుతుంది చూడండి అయినోళ్ళకు ఆకులల్లా కానోళ్లకు కంచంలల్లా అన్నట్టే చేసిండ్రు ఢిల్లీలో కొత్తగా కూర్చున్న పూగుర్తు పార్టోళ్ళు రాష్ట్రం కలిసినప్పుడు పూగుర్తు పార్టీకి ఏడ బలం ఎక్కువండే తెలంగాణలో సీమాంధ్రలో చెప్పమంటే నిన్నయాల షెడ్డి తొడిగిన పోరాడు కూడా చెప్తాడు తెలంగాణలే అని అందుకే కదా ఈడ పూగుర్తోళ్ళు అందరికంటే ఎక్కువ జై తెలంగాణ అని తిరిగిరు అసలు మొన్నటిదాకా సీమాంధ్రలో పూగుర్తు పార్టీకి ఒక్క ఎమ్మెల్యేనని ఉన్నాడా అసెంబ్లీలో 3 ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు 3 తెలంగాణ వాళ్ళేనాయే ఇక ఇప్పుడు గెలిచిన సీట్ల లెక్క చూసినా గానీ ఆడికంటే ఈయనే ఎక్కువ వచ్చే మరి సైకిల్ పార్టీతో సోపది పట్టినందుకు ఎక్కడ బలం పెరిగిందో ఎక్కడ తక్కువైందో గానీ కేంద్రంలో ఫస్ట్ మంత్రి పదవులు ఇస్తే తెలంగాణ వాళ్ళకే ఇయ్యాలే కదా కానీ అట్లా ఇయ్యలేదు పూగుర్తోళ్ళ పేరు చెప్పి గటు సీమాంధ్రలా గిటు తెలంగాణలో లాభపడ్డ పచ్చబాబు పార్టీకి మంత్రి పదవులు ఇస్తున్నారు అసలు మీటింగ్లలో పక్క కూర్చోవాలంటేనే భయపడ్డ చంద్రాలను మోడీ సార్ నెత్తిలో పెట్టుకొని తిరుగుతుండు ఈడ ఏండ్లకేండ్లు పువ్వును నెత్తిలో పెట్టుకొని తిరిగిన లీడర్లకు బిస్కెట్ వేసి గంజిలీగని తీసేసినట్టే చేసిర్రు అరే పక్క పొంటున్న తమిళనాడు రాష్ట్రంలో ఒక్క పువ్వు గుర్తు ఎంపీ గెలిస్తే ఆయన్ని కూడా మంత్రిని చేసిండ్రు కన్న తల్లిని చంపి బిడ్డను బతికిచ్చినట్టు చేసిండ్రని కాంగ్రెస్ వాళ్ళ మీద దుమ్మెత్తి పోసిండు మోడీ సారు మరి అలా మంత్రి పదవుల ముచ్చట్ల నువ్వు కూడా బిడ్డను చంపినట్టే కదా మరిగా మంత్రివర్గం ఇస్తారని అన్న తెలంగాణ వాళ్ళకు మంత్రి పదవి ఇస్తాడో మొండి చేయ చూపిస్తాడో అట్లా గనక చేస్తే తెలంగాణలో పువ్వు గుర్తు అడ్రస్ లేకుండా ఓవుడు గ్యారంటీ అనుకుంటున్నారు పబ్లిక్